అందరికీ నమస్కారం. మన కావ్యస్మెంట్లో ఎర్లీగా దాన్ని మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ట్రై చేస్తాను. బట్ అప్డేట్స్ కోసం లేట్ అవ్వక తప్పటం లేదనమాట. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. సరే, ఇప్పుడు ఏంటి విషయం? మద్యం కేసు. ఏ మద్యం కేసు? నకిలీ మద్యం జగన్మోహన్ రెడ్డి హయాంలో అదా, లేదన్నప్పుడు ప్రభుత్వం ద్వారా అమ్మించడం మద్యంలో ముడుపులు అదా? అది ఇంకా చాలా దానిలో తేరాల్సింది. ఇప్పుడు కొత్తగా నకిలీ మద్యం అన్నప్పుడు ఏది? ఇబ్రహీంపట్నం దగ్గర ఒకటి, అక్కడ అన్నమయ్య జిల్లాలో ములకల చెరువు ఏది అది ఒకటి. ఇది ఇప్పుడు హైలైట్ అవుతుంది. చెడపకరా చెడేవు అని చెప్పేసి పెద్దలు అంటూ ఉంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో దిక్కుమాలినటువంటి కల్తీ మద్యాన్ని అధిక రేట్లకు అమ్మి జనాన్ని నాశనం చేశారు, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. ఆ తర్వాత కూటమి గవర్నమెంట్ వచ్చింది, ఎక్కడెక్కడ మొత్తం స్ట్రిక్ట్ చేశారు. ఈ మూమెంట్లో జనార్దన్ రావు అనబడే ఓ వ్యక్తి, అతను ఎవరు? టీడీపీ అతను. గతంలో ఇదిగో ఈ జోగి రమేష్ ఎవరు, ఈ మనిషితో వచ్చేసి క్లోజ్గా ఉన్నాడా, చెప్పించేసుకుంటా పోయాడా, అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి లేనిపోయిన సమస్యలు ఎందుకులే అని చెప్పేసి ఆడు ఆఫ్రికా వెళ్ళి ఆడది వ్యాపారం చేసుకుంటా ఉన్నాడు. ఆడ కూడా మద్యం వ్యాపారం అంటున్నారు. ఓకే, లెట్ ఇట్ బి. దెన్ అతనికి 3 కోట్లు జోగి రమేష్, ఇతను జనార్దన్ చెప్పిన దాన్ని బట్టి 3 కోట్లు జోగి రమేష్ ఆఫర్ చేసి, నువ్వు రా మరలా స్టార్ట్ చేయి. ఎక్కడ చేస్తావు? చిత్తూరు జిల్లాలో చేయి. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్కి బ్యాడ్ నేమ్ రావాలి. ఏకంగా మనం వచ్చేసి మన హయాంలో ఏదో చేసిన హడావుడి చేస్తున్నారు కదా, అసలుదంతా ఇదిగో ఇప్పుడు మీరే చేస్తున్నారు, మీ వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి దేవుడు చేస్తుంటే నేను ఇరుక్కుంటాను కదా అని అతను అంటే, నీకేమి రాదు నేను చూసుకుంటా అని చెప్పేసి ఇక అతని చేత ఏకంగా స్పిరిట్ టన్ను అంటారు లీటర్లు, ఆ తర్వాత రిమైనింగ్ ఆ కెమికల్ ఈ కెమికల్ కలిపేసి పెద్ద సెటప్పే చేసి పెట్టేశారు. ఇబ్రహీంపట్నంలో ఎప్పటి నుంచో ఉంది, ఈ ములకల చెరువులో రీసెంట్గా. మొత్తానికి ఏమైంది? నకిలీ మద్యం అంటూ, టీడీపీ హయాంలో ఇదంతా జరుగుతుందంటూ, చేస్తుంది టీడీపీ నాయకులే అంటూ, ఇక మొత్తం లీకులు ఇచ్చేసి హడావుడి చేయించారు. ఈ లోపు అతను ఆఫ్రికా పంపించారు. ఇదంతా చేసింది ఎవరు అంటే ఈ జోగి రమేష్ అని చెప్పేసి ఏకంగా వాట్సాప్ చాట్ బయటకు వచ్చింది. అండ్ గతంలో అసలు ఏం జరిగింది ఏంటనేది మొన్న వచ్చేసి నా ఒక వీడియో కూడా ఇచ్చున్నాడు ఈ అద్దెపై జనార్దన్ రావు. ఓవరాల్గా చూసుకుంటూ ఉన్నప్పుడు ఎంత దారుణమైనటువంటి దుస్థితులు ఈరోజు వైసీపీ కూరుకుపోయింది అంటే, వాళ్ళ హయాంలో చేసినటువంటి నకిలీ మద్యం దందా బయటకు వస్తుంది. టీడీపీ హయాంలో చేసినటువంటి నకిలీ మద్యానికి సంబంధించినటువంటి మొత్తం ఆనవాళ్ళు బయటకు వస్తూ ఉంటే మొత్తం వైసీపీ మెడగా చూసుకుంటా ఉంది. ఎంత దారుణం, ఎంత దరిద్రం, ఎంత ఘోరం అంటే వీళ్ళ బతుకంతా కూడా నకిలీ, వీళ్ళ బతుకంతా కూడా ఫేక్, వీళ్ళ బతుకంతా కూడా చీటింగ్. ఎంత నీచం కాకపోతే ఈరోజు జోగి రమేష్ ఏమంటాడు, నా మీద చంద్రబాబు నాయుడు లోకేష్ కుట్ర పని ఇదంతా చేస్తున్నారు, లై డిటెక్టర్ టెస్ట్ నేను రెడీ, వాళ్ళు రెడీనా అంటాడు. నేను ఏ తప్పు చేయలేదంటాడు. ఇదే జోగి రమేష్ ముందేమన్నాడు, అసలు జనార్దన్ ఎవరో ఏంటో నాకు తెలియదు అన్నాడు. జగన్మోహన్ రెడ్డి కానీ నిన్న ఫారెన్ వెళ్ళటానికి సిబిఐ దగ్గరికి వెళ్ళి నెంబర్లు ఇచ్చినట్టు గతంలో ఏం చెప్పాడు, నాకు నెంబర్ లేదు, నా ఫోనే లేదు అన్నాడు. ఇప్పుడు నెంబర్లు ఇచ్చాడు. ఈ నెంబర్ ఎవరిరా బాబు అంటే మళ్ళీ వేరే వాళ్ళు అంట. గతంలో మళ్ళీ ఈదే ఇచ్చాడంట. అసలు ఏం చేస్తారు అసలు వీళ్ళు? నిజంగా సెంట్రల్ గవర్నమెంట్ సింపుల్ చెప్పండి బీజేపీ సపోర్ట్ ఉండబట్టి ఈ వైసీపీలకు బాగోతలు ఇంకా సాగుతుంది. త్వరలో అన్నిటికీ అడ్డుకట్టయితే పడింది. సో ఇప్పుడు విషయం ఏంటంటే, ఈ జోగి రమేష్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. ఐ థింక్ విజయవాడ కమిషనర్ కలిసినట్టున్నాడు. ఆ చాటింగ్ ఏదైతే నేను చేస్తున్నట్టు వైరల్ అవుతుంది నాది కాదు, ఇదిగో నా ఫోన్ ఇస్తా చెక్ చేసుకోండి, ఎక్కడ రమ్మంటారో చెప్పండి నేను వస్తా అంటాడు. అండ్ సిట్ వద్దు, సిఐడి వద్దు, సిబిఐకి వలిది అంటాడు. చంద్రబాబు నాయుడు సైతం ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ నకిలీ మద్యం దందా ఏంటి అని చెప్పేసి క్లారిటీ ఇచ్చాడు అంటే వాళ్ళ దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ లేకపోతే క్లారిటీ ఇస్తారండి? వైసీపీ వాళ్ళు వాళ్ళ పరిపాలనలో దొరికిన కాడికి దొరికింది దోచుకుంటా పోయారు. దేనిని వదల్లా, నేలని వదల్లా, నీటిని వదల్లా, ఇసుకని వదల్లా, మద్యాన్ని వదల్లా. అబ్బా ఇలా చెప్పుకుంటూ పోతే నాకు తెలిసి ఆకాశం ఒక్కటే వదిలినట్టున్నారు వీళ్ళు. దొరికిందంటే ఇక దాచుకో. జగన్ చెప్పిన డైలాగ్ ఇది కూడా ఫాలో అయిపోయారు గట్టిగా. సో ఇప్పుడు విషయం ఏంటి, లేటెస్ట్గా మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఎవరు ఉన్నారు కదా ఎమ్మెల్యే, అండ్ గతంలో వైసీపీలో ఉన్నాడు.
అతని బామ్మర్ది పోసాని కోటేశ్వరరావు. ఈ కోటేశ్వరరావుకి జనార్దన్ రావుకి మధ్య చాటింగ్ నడిచిందని, వీళ్ళు ఒకటేనని, ఎలాగైతే జోగి రమేష్ నాకు జనార్దన్ రావు తెలియదని చెప్పినాడు, ఆ తర్వాత నాకు తెలుసు, అప్పుడప్పుడు కలిసే వాళ్ళం మాట్లాడుకునే వాళ్ళం, మంచి స్నేహితులు అని ఎలాగైతే చెప్పాడో, ఇక్కడ ఈ వసంత వెంకటకృష్ణ ప్రసాద్ వల్ల బంధువులు కూడా లింక్ ఉందని అంటున్నారు. అయితే వసంత వర్గం ఏమంటుంది, ఇది కావాలని మమ్మల్ని ఇరికించే ప్రయత్నం చేస్తే మాకు సంబంధం లేదని వాళ్ళు అంటారు. ఎందుకంటే ఇదంతా జరుగుతుంది ఇబ్రహీపట్నం వేదికగా కాబట్టి. సో ఇది ఎటు తిరిగి ఎటు వెళ్తుందిరా అంటే, వైసీపీ అన్నది ఉనికిలో ఉన్నంతకాలం ఇట్లా నీచని తెగబడుతూనే ఉండేది. వైసీపీ అన్నది రాజకీయంగా యాక్టివ్గా ఉన్నంతకాలం వాళ్ళ బతుకంతా కూడా గుడ్డగాల్చి ఎదుటోళ్ళ మీద అయ్యాలా, లేదా వీళ్ళకి తగలబడుతున్నప్పుడు బాగుంది నువ్వు కూడా అని వేరే వాళ్ళకి అంటించాలి. ఇంతకుమించి నేను ఏం చెప్పదలుచుకోవట్లేదు, మరలా చెప్తున్నాను. వైసీపీ యొక్క అక్రమాలు, దారుణాలు ఇవన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నా జగన్ మాత్రం స్వేచ్ఛగా హ్యాపీగా బయట తిరుగుతూ ఉన్నాడు. ఎందుకురా అంటే పైన ఉన్నటువంటి కేంద్ర పెద్దల యొక్క బ్లెస్సింగ్స్, వాళ్ళ పార్టీ వాళ్ళకి సంబంధించి బెయిల్ వస్తుంది, వాళ్ళ పార్టీ వాళ్ళకి సంబంధించి ఏది పడితే ఇంకా మాట్లాడుతున్నారు. ఎలా ఏంటంటే రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులు. చంద్రబాబు నాయుడు ఏంటి అన్ని రూల్స్ ప్రకారం పోతాడు. జగన్మోహన్ రెడ్డి ఏంటి అధికారంలో ఉన్న మనకు నచ్చింది చేసేద్దాం. పోలీసులు ఏంటి అధికారంలో ఏం చెప్తే అది చేయాలి. సో అంతిమంగా పాపం పోలీసులు అని అనడం తప్ప నేనేం చేయలేకపోతున్నా. బట్ వైసీపీ మాత్రం చేతులలో వాళ్ళ మెడక వాళ్ళు ఉచ్చిపిగించుకుంటున్నారు, వాళ్ళ వేలుతో వాళ్ళు కన్నెపడుచుకుంటున్నారు. అంతిమంగా టీడీపీ మీద ఏదో విషం చిమ్ముదామని, జనసేన టీడీపీ మధ్య చిచ్చు పెడదామని అనుకొని చేతారా వారికి వాళ్ళే వాళ్ళ కొంపకి నిప్పెట్టుకుంటున్నారు. త్వరలో అన్ని నిజాలు బయటకు వచ్చాక జనమే చీకొడతారు.